నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హాట్ గా సాగుతున్న అసెంబ్లీ నేడు బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం రాజ్యసభ నామినేషన్లకు నేడే ఆఖరు నామినేషన్ వేయనున్న రేణుక చౌదరి అనిల్ కుమార్ వద్దిరాజు రవిచంద్ర ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ కు నేటితో ముగియనున్న గడువు మరోసారి గడువు పెంచే అవకాశం లేదంటున్న అధికారులు నేడు మరోసారి రైతులతో కేంద్రం చర్చలు చండీగఢ్లో 5 గంటలకు భేటీ అమెరికా స్పోర్ట్స్ పరేడ్లో కాల్పులు ఒకరు మృతి 22 మందికి గాయాలు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ బడ్జెట్ పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినియమ బిల్లులకు సభ ఆమోదం తెలుపనుంది. మరోవైపు ఇవాళ సభలో కులగణన బిల్లులు పెట్టనుంది. అలాగే ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్టును సర్కార్ సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవెన్యూ, ఫైనాన్స్, పంచాయతీరాజ్ నివేదికలను ప్రభుత్వం టేబుల్ చేయనుంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్రం అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు చేయనుంది. అయితే లోపాలకు ఏమాత్రం తావనివ్వకుండా పగడ్బందీగా నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బ్యారేజీల సామర్థ్యం, ఆయా బ్యారేజీల కింద సాగు విస్తీర్ణంతో పాటు మేడిగడ్డ వైఫల్యాలకి కారణమైన నీటి నిల్వ సామర్థ్యం ప్రధానంగా ప్రస్తావించారు. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సారాంశం కూడా శ్వేతపత్రంలో ఉండనుంది. అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఉంటే కలిగే ప్రయోజనాలు, రీఇంజనీరింగ్తో తెరమీదకి తెచ్చి చేపట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం శ్వేతపత్రంలో ఉండనుంది. అయితే గత 10 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రయోజనాల కోసం చేపట్టారో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ శివాని, మరి కాసేపట్లోనే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెద్ద ఎత్తున ఇరిగేషన్ మీద అటు ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అయితే నిన్న మేడిగడ్డకు సంబంధించి సందర్శనకు వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులకు పూర్తిగా అక్కడ జరిగినటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, అలాగే కాంట్రాక్టు కంపెనీల యొక్క బాధ్యత రాహిత్యం కావచ్చు అనేటటువంటి అంశాలను కూడా అక్కడ వెళ్ళినటువంటి సీఎంతో పాటు ఇతర ఇరిగేషన్ సెక్రటరీలు, అలాగే ఇరిగేషన్ మంత్రులు, ఇతర మంత్రులతో పాటు శాసనసభ సభ్యులకు వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు. అంతేకాకుండా కాగ్ నివేదికను కూడా ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ మీద ఒక అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన అంశాలకు సంబంధించి ఓవరాల్గా ఈ యొక్క చర్చ అయితే జరగనుందని చెప్పుకోవాలి శివాని.
ఓవరాల్గా ఈ యొక్క నీటిపారుదల రంగం మీద శ్వేతపత్రం అయితే విడుదల చేయనున్నారు ఇవాళ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ బడ్జెట్ పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. మరోవైపు ఇవాళ సభలో కులగణన బిల్లు పెట్టనుంది. అలాగే ఉభయ సభల్లో కాగ్ నివేదికలను ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ను సర్కార్ సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవెన్యూ, ఫైనాన్స్, పంచాయతీరాజ్ నివేదికలను ప్రభుత్వం టేబుల్ చేయనుంది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు చేయనుంది. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ వేయనున్నారు. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ స్థానానికి కేసీఆర్ నామినేట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించి రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రవిచంద్ర ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తుంది. వీటికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్ పత్రాల దాఖలుకు ఇవాళ చివరి తేదీ కానుంది. బీఆర్ఎస్ ఎంపీలు జె సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ నెల ఆఖరుతో ముగియనుండటంతో 3 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఖాళీగా ఉన్న 3 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా అసెంబ్లీలో తమకున్న బలం ఆధారంగా బీఆర్ఎస్ 3వ స్థానం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వద్దిరాజు రవిచంద్ర తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాడు. రవిచంద్రను 2022 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడుగా ఖరారు చేసింది. ఈ రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఒక నామినేషన్ దాఖలు కాకపోవడంతో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే రాజ్యసభ నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి 3 ఖాళీలు ఉన్నాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగోటం రాము హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.
ఈ కేసులో 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. రౌడీ షీటర్ జిలానీతో సహా మరో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జిలానీ మీద గతంలో కూడా హత్య కేసులు ఉన్నాయి. సింగోటం రామును తల్లి కూతుర్లు ట్రాప్ చేసి పిలిపించి హత్య చేయించినట్లు తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.